తండ్రి, మహాపరిశుద్ధుల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని కొనియాడుతూ ఉదయకాలం విమాన సన్నిధానంలో మేమున్నాం. మమ్మల్ని ప్రేమించే దేవుడవు, ఆశీర్వదించువాడవు, అనుగ్రహించువాడు. మా జీవితాలను మా ప్రభువా ఇదిగో మరి తండ్రి నడిపించడానికి, విడిపించడానికి, దీవించడానికి, ఓదార్చడానికి, ఆదరించడానికి సమస్తము నీవే. పరలోకపు తండ్రిగా భూలోకములో మా యొక్క ప్రతి చర్యను గమనిస్తూ మేము తప్పు చేసినప్పుడల్లా మమ్మల్ని గద్దించి క్షమించి నాయన మరి తండ్రి దిద్దే దేవుడు, సరిదిద్దువాడు, అందరి బట్టి మీకు స్తోత్ర. ఇంత గొప్ప పరలోకపు తండ్రి మాకుండగా మాకు భయమైంది నాయన. ఉదయకాలంలో మీ సన్నిధానాన్ని ప్రేమించి వచ్చిన మీ బిడ్డలు బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, జ్ఞాపకం చేసుకొని మా మాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య ధ్యానంలో సహాయపడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, తల్లి ప్రేమను వించినదే, లోక ప్రేమను వించినదే, తల్లి ప్రేమను వించినదే, లోక ప్రేమను వించినదే.
అలాగే పాడదాం. ప్రేమించడం అధికముగా అంటూ ఒక పాట పాడుతున్నాం. మరొక పాట కూడా అధికముగా ఆరాధించు
ఈ ఉదయకాలము యేసుక్రీస్తు నామములో ఒకవేళ నేను కనబడకపోతే కూర్చి కొంచెం జరుపుకున్నాను కొద్దిగా సోషల్ డిస్టెన్స్ కొద్దిగా పూర్తిగా అసలు కనపడుతున్నాను బాబాయ్ ప్రేమిల వాళ్ళారా, మరి ఈ సమయంలో ముందుగా మీ అందరినీ ప్రభు నామంలో దైవ సన్నిధికి ఆహ్వానిస్తున్నాం. గత వారము అందరూ రావడం వల్ల కొంచెం ఇరుకై ఆ సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలని ప్రభుత్వం వారు కోరుకుంటున్నారు. మనకు కూడా అది మంచిదే. ఎందుకంటే ఈ దినాల్లో ఈ యొక్క తెగులు భయంకరంగా విజృంభిస్తూ ఉంది. కేసులు పెరిగిపోతున్నాయి దినదినం. ఏదేమైనా మనం కాపాడువాడు కునుకడు నిద్రకు నమ్మిన వాళ్ళంతా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక మరి ప్రభు ఇంతవరకు మరి మన సంఘాల్లో ఎవరు కూడా మరి ఆ యొక్క జబ్బులు పడకుండా, ఆ జబ్బులు రాకుండా మన యొక్క గృహాలని మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనస్తున్నాం. అంతేకాదు ఈ దినం ఒకవేళ సాధారణంగా ఉంటే వేరుగా ఉండేది. ఈ దినాన ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరికీ కూడా ఐ వాంట్ టు విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. నాకు వినపడ్డం చెప్పారా నాకు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సమయంలో దేవుని వల్ల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి నాతో పాటు మలాఖీ గ్రంథాన్ని చెప్పాలని మనం చేస్తున్నాను. మలాఖీ గ్రంథంలో మొదటి అధ్యాయం, ప్లీజ్ టర్న్ టు బుక్ ఆఫ్ మలాఖీ చాప్టర్ 1, మొదటి అధ్యాయం 6వ వచనము నుండి చదువుకున్నాం. ఒక్క వచనం మాత్రమే చదువుకొని ఆ తదుపరి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమాని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టమని మీరు అందరూ. దేవుడు తన వాక్యమును మన నిమిత్తమై దీవించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, ప్రేమల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని కొనియాడుతూ ఈ సమయంలో మా ప్రభువ మీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, మీ లేఖనాలను మేము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మీరు సర్వసత్యములోనికి నడిపించు దేవుడు అని మా ప్రభువారు నాయన మరి ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళకముందు బోధించారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ సమయంలో ఆత్మదేవ మిమ్మల్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం మేమందరము మిమ్మల్ని అట్టి విధంగా ఆరాధిస్తూ ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా మార్గములు ఉంటే వారిని తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని 11 గంటల ఆరాధనని కూడా మీరు దీవించమని కోరుకుంటూ ఈ సమయంలో వాక్యమైన దేవ మాతో మాట్లాడమని యేసునామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీని వల్ల మీ అందరికీ వినపడుతుంది కదా చివరి వరకు? ఓకే, ఆల్ రైట్. ఈ సమయంలో ప్రియమైన వల్ల నేను ఫాదర్స్ డే గురించి ఈ దినము మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ ఫాదర్స్ డే ఇట్స్ ఏ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆనరింగ్ ఫాదర్ అండ్ ఫాదర్హుడ్. తండ్రిని, పితృత్వమును ఘనపరిచేటువంటి దినం. ఈ యొక్క చరిత్రకు వెళితే 1910వ సంవత్సరం, 1900 అంటే 110 సంవత్సరాల క్రితం సొనోరా స్మార్ట్ డాడ్ అనేటువంటి ఒక లేడీ
ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎందుకంటే షీ వాజ్ నరిష్డ్ బై సింగిల్ పేరెంట్. తల్లి చనిపోయింది, తండ్రి విడోవర్గా ఉండి ఈ పిల్లలందరినీ పెంచారు. 5 అబ్బాయిలు, ఈ యొక్క అమ్మాయి. 5 అబ్బాయిలు, ఈ అమ్మాయి ఒక్కతే. సో ఈ పెంచబడినటువంటి ఈ అమ్మాయి తండ్రి యొక్క ప్రేమను, తండ్రి తల్లి లేకున్నా కూడా ఏ విధంగా తనను ఆదరించి అన్ని విధములుగా మరి కావలసినటువంటి సదుపాయాలన్నీ చేశానని ఆ అమ్మాయికి వచ్చినటువంటి ఆలోచన, తండ్రిని ఎందుకు మనం కనపరచకూడదు అనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా 1910వ సంవత్సరము జూన్ నెల 19వ తారీఖున YMCA హాల్లో వాషింగ్టన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడము అయింది. కనుక ఈ సొనోరా స్మార్ట్ డాట్స్, హర్ ఫాదర్స్ నేమ్ వాజ్ విలియం స్మార్ట్. విలియం స్మార్ట్ అనేటువంటి ఆయన యొక్క మరి కుమార్తె మరి ఈ విధంగా చేయడం జరిగింది. అసలు ఫాదర్ అనేటువంటి మాటకి ఇంకేమైనా పడ్డారా? నేను FATHER అక్షరాలు కదా. ఫాదర్ అనేటువంటి మాటకి మొట్టమొదటిగా F స్టాండ్స్ ఫర్ ఫెలిసిటేటర్, అంటే పోషకుడు. పోషకుడు ఇది 1 తిమోతి 5:8 చదవనక్కర్లేదు, ఇక నోట్ చేసుకోండి ఒకవేళ నోట్ కావాలంటే. రెండవది ఏ అనేటువంటి మాట, ఏ స్టాండ్స్ ఫర్ అడ్వైజర్, సలహాదారుడు, తండ్రి. ఇది సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8 నుండి 33 వరకు తండ్రిని గురించి ఆయన ఏం చేయగలడు అనేది జ్ఞాని అయిన సొలొమోను చక్కగా రాశాడు. తర్వాత టీ అనే అక్షరము, టీ స్టాండ్స్ ఫర్ టీచర్. ఇది టీచర్. టీచర్ అంటే మనకు అర్థం బోధకుడు, బోధించేవాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 13 వరకు. తర్వాత 4వ అక్షరము హెచ్ స్టాండ్ ఫర్ హార్డ్ వర్కర్, కష్టజీవి. 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆ మాట చూస్తున్నాం. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ ఈ లక్షణాలు ఉన్నాయో లేవో అందరం చూసుకోవాలి. తర్వాత ఇంకా 2 అక్షరాలు, వీటికి రెఫరెన్స్ లేవు కానీ ఈ స్టాండ్ ఫర్ ఎంకరేజర్, ప్రోత్సాహకుడు. నేను ప్రతి విషయంలో చాలామంది మనము ఏమి గమనిస్తున్నామంటే వారి జీవితంలో కొంతమంది క్రీడాకారులు కదా. ఎవరు అంటే నా తండ్రి నన్ను వేకువజామునే 4 గంటలకే లేపి నన్ను తీసుకెళ్ళి క్రికెట్ మైదానంలో, లేకపోతే టెన్నిస్లోనూ ఎక్కడో ఒక చోట నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి నాతో పాటు నిద్ర లేకుండా ఆయన ఎంతో. సో ఈ ఎంకరేజర్. ఆఖరి అక్షరం ఆర్ అనేటువంటి అక్షరము, ఇట్ స్టాండ్స్ ఫర్ రెస్పాన్సిబుల్ పర్సన్, బాధ్యతాయుతుడు. నాకేం బాధ్యత లేదు అనే వ్యక్తి తండ్రిగా పిలువబడలేడు. సో తండ్రి ఎప్పుడు కూడా బాధ్యత వహించాలి, ఆయన యజమానుడు. కనుక ఈ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ఈ 6 అక్షరాలకి 6 మాటలు ఆ విధంగా రాయించేయడము జరిగింది. ఈ ప్రతి క్రైస్తవునికి కూడా 3 తండ్రులు ఉంటారు. ఇదేంటండి విపరీతంగా చెప్తున్నారు అని ఒకవేళ మీరు అనుకోకండి. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ గాట్ 3 fathers. మొట్టమొదటిగా ఫాదర్ ఇన్ హెవెన్, ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో మొట్టమొదటి మాట మనము పరలోకమందున్న మా తండ్రి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫాదర్ ఫర్ ఎవ్రీబడి. కనుక పరలోకపు తండ్రి. రెండవ తండ్రి ఎవరై అంటే బయలాజికల్ ఫాదర్, నిన్ను కన్న తండ్రి. శారీరకంగా మరి మీకు తల్లి తండ్రి ఉన్నారు, మరి నిన్ను కన్నటువంటి ఆ తండ్రి ఫిజికల్ ఆర్ బయలాజికల్ ఫాదర్, శారీరక తండ్రి. మూడవ తండ్రి ఎవరై అంటే స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. క్రైస్తవులకి ఇది, నేను బయట వాళ్ళని గురించి చెప్పట్లేదు. మనం క్రైస్తవులం అయితే మనకు 3 తండ్రులు ఉంటారు. ఈ 3ని కూడా గౌరవించవలసిన, గణపరచవలసిన బాధ్యత దేవుని బిడ్డలమైన మన మీద ఉంది అని మరి బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఒకటి పరలోకపు తండ్రి, రెండవది
శారీరక తండ్రి, మూడవది ఆత్మీయ తండ్రి. మొదటిగా ప్రేమైన వాళ్ళరా, ఈ పరలోకపు తండ్రిని ఏ విధంగా ఘనపరచాలి అనే కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ నా వర్తమానాన్ని నేను మరి ముందుకు తీసుకెళ్తాను. మాకు ఇప్పుడే చదువుకున్నాం మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, నేను తండ్రిని అయిన ఎడల నాకు రావలసిన ఘనత ఏమాయను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి శ్రేష్టమైన తరుణం ఇది. మనం నిజంగా మనం చాలాసార్లు ప్రభువు నేర్పిన ప్రార్థన చేస్తుంటాం. కొన్ని సంఘాల్లో ఖచ్చితంగా ఏ ప్రార్థన చేసినా చివరినది తప్పకుండా చేస్తారు. కొన్ని సంఘాలేమో అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆనాడు శిష్యులకు ప్రార్థన చేయడానికి తెలియదు కనుక ప్రభువు నేర్పించాడు. మనకి ఇప్పుడు ప్రార్థన చేయడం వచ్చు కనుక అది అవసరం లేదు అంటే అందులో ఒక భాగాన్ని వాళ్ళు ఏం కోరి చేస్తారంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, ఇంటి నిండా ఆహారం ఉంది, కోరిన వస్తువులు ఉన్నాయి, మరలా దయచేయమని మరలా అంటారు. ఏంటంటే అది కూడా తప్పే, అలా అనకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంటే, ఆయన సెలవు లేకుండా ఎవడు ఆహారము తినలేడు, మింగలేడు. గొంతులోకి వెళ్ళొచ్చు కానీ లోపలికి వెళ్ళకపోవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రిని ఎలా ఘనపరచాలి? మొట్టమొదటిగా మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని త్వరగా ఎవరైనా నాకు చదివి సహాయపడినట్లయితే బాగుంటుందని ఆశపడుతున్నాను. మీ అందరికి తండ్రి ఒక్కడే కదా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? ఇలా ఉండగా నిబంధనను చూశారా? ఇక్కడ ఒక ప్రశ్న. మనము దేవుని పట్ల ఉండవలసినటువంటి బాధ్యత, పరలోకపు తండ్రి పట్ల మనకు ఉండవలసిన బాధ్యతని మనము నిరాకరిస్తున్నాము. ఆయన యొక్క నిబంధన, మనం తండ్రితో నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధనను ఎందుకు మనము నిర్లక్ష్య పెడుతున్నాం? నీవు దేవునితో ఏదో నిబంధన చేసుకున్నావు, సమ్ కమిట్మెంట్. దేవా నేను ఇట్లా చేస్తాను, ఇన్ని అధ్యాయాలు చదువుతాను, ఇంత ప్రార్థన చేస్తాను, నీ కొరకు ఇలా జీవిస్తాను అని చాలా మార్లు చెప్పుకుంటాం. కానీ ఆ నిబంధనను మనము త్రోసిపుచ్చుతున్నామేమో. ఒక్కసారి మీరేదో చేస్తున్నారని నేను అంటలేదు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఎంతైనా శ్రేయస్కరంగా ఈ ఉదయకాలంలో నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు మనకు పరలోకపు తండ్రిగా ఉంటున్నాడు కనుక ఆ తండ్రికి రావలసిన ఘనత, మనము చేసిన నిబంధనను ఉల్లంఘించకుండా మనము అలాగున ప్రభువును ఘనపరచు వారంగా ఉందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదవాలని మనం చేస్తున్నాం. జెరెమయా చాప్టర్ 31:9 త్వరగా చదువుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీటి కాలువల యొద్ద వారిని నడిపిస్తూ. ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ చిల్డ్రన్, హీ లీడ్స్. పరలోకపు తండ్రి కూడా మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఏం చూస్తామంటే, ఎఫ్రాయిముకు నడకలు నేర్పిన వాడిని నేనే అంటాడు హోషే గ్రంథంలో. ఎఫ్రాయిము ఎవరు చెప్పండి? ఎఫ్రాయిము ఎవరండి? యోసేపు యొక్క 2వ కుమారుడు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఫ్రూట్ఫుల్, ఫలభరితమైనటువంటి జీవితం జీవించేవాడు ఎఫ్రాయిం. అలాగైతే ఇదిగో ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి అంటున్నాడు, నీకు నడకలు నేర్పించేది నేనే. ఇశ్రాయేలు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి నేను వారికి తండ్రినై ఇదిగో నీకు నడకను నేర్పించువాడనని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మొదటిగా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ మెన్, రెండవదిగా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకు తండ్రి, మొదటిగా అందరికీ తండ్రి. ప్రత్యేకంగా రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల దేవుని యొక్క వాక్యము ఏమి చెబుతుందో ఒకసారి గమనిద్దాం. రోమన్స్ 3:29 29వ వచనాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నా. యూ కమ్ ఇన్ సైడ్ సార్, లోపల కూర్చోని వచ్చి ఇద్దరు వచ్చి అక్కడ ఉన్నాయి కూర్చో. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా?
దేవుడు కాడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడు. అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దామా? కనుక పరలోకపు తండ్రి ఏం చేశాడు, ఆయన ఎవరు అని ఒకవేళ ప్రశ్నిస్తే, నంబర్ 1 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ మెన్, అందరికీ తండ్రి. రెండవదిగా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇదిగో చేయి పట్టుకొని కదండి మన భారతంగా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నన్ను విడువడు, నడిపిస్తాడు అడుగులు తడబడిన అలసట, అడుగులు చక్కని ఆలోచన చెప్పి, చక్కని ఆలోచన తండ్రి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కనుక యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇజ్రాయెల్ 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించాడు. ఈ భూలోకంలో ఏ తండ్రి కూడా 40 ఏళ్ళు నడిపించేవారు లేదు. కొన్ని కేరళ రాష్ట్రంలో ఒక్కసారి 15-16 సంవత్సరాలు వచ్చి 10th క్లాస్ అయిపోతే ఇక తరిమేతను బాధగా మీ బ్రతుకున్నాడు. పశ్చిమ దేశాల్లో కూడా అంతే. ఒకసారి హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ అయిపోతే ఇక వాళ్ళు బయటకు వెళ్ళాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఇల్లు వాళ్ళు కొనుక్కోవాలి, ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసుకుని పిలుస్తారు తల్లిదండ్రులు లేకలేదు. కానీ ఈ తండ్రి మాత్రము 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి విడుదల చేసిన ఈ పరలోకపు తండ్రి అరణ్యములో క్షేమంగా వారి యొక్క చెప్పుల వారు తెగిపోలేదు, వారి వస్త్రము పాతగిలకుండా వారిని పోషిస్తూ నడిపించిన ఈ పరలోకపు తండ్రి పట్ల మనకు నిజంగా ఘనత ఉంది. ఆయన ఘనపరుస్తున్నామా? ఆయన నిబంధనను మనము మరి నిజంగా నిలవబెడుతున్నామా? కనుక ఆయన నిబంధనను మేరకు మనం ముందుకు సాగుదాం. మూడవదిగా ఈజ్ నాట్ ఓన్లీ ఫాదర్ ఫార్ ఆల్ మెన్, ఈజ్ నాట్ ఓన్లీ ఫాదర్ ఫర్ ఇజ్రాయెల్, బట్ ఈజ్ ఆల్సో ఫాదర్ ఆఫ్ జెంటైల్స్. అన్యజనులకు కూడా ఆయన దేవుడే. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు కనుక ఆ రక్షణ మనకు వచ్చింది. దేవుడు కృపగలవాడు. ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఆల్ మెన్, అందరికీ దేవుడి. అన్యులకేమి, సున్నతి పొందిన వారికేమి, సున్నతి లేని వారికి కూడా విశ్వాసము ద్వారా వారిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడని రోమా 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతూ, ఈ దినము ఆయన మనకు పరలోకపు తండ్రి అయ్యాడు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఆయన్ను అంగీకరించారు. వారు అన్నారు, బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభువు లేక యేసును సిలువ వేయండి. ఆయన సిలువ వేసి మనకు మేలు చేశారు. ఆయన వచ్చింది మన పాపములు భరించడానికి. అందును బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ప్రియుని వల్ల ఆయన ఏం చేశాడు అనే సంగతి ఇంకొన్ని రెఫరెన్స్ మన యొక్క సమయాన్ని బట్టి నేను ముందుకు సాగుతాను. మొదటిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలోను, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఏమయ్యాడంటే ఆయన పోషకుడు. ఆయన నిన్ను 6వ అధ్యాయంలో మనం చదివితే యేసు ప్రభు వారు తన శిష్యులతో కొండ మీద ప్రసంగం తర్వాత మాట్లాడుతుంటాడు, పక్షులను చూడండి, ఆకాశ పక్షులు విత్తవు పోయవు కూర్చుమనవు, అయినా మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు. నిజమే. మరి ఈ 3 నెలల కాలంలో
దేవుడు మనందరినీ పోషించాడు. తన కృప మన పట్ల అధికంగా చూపించాడు. మరి ఈ కరోనా మనకు రాకుండా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. వీ నీడ్ టు హ్యావ్ ప్రోటీన్స్ కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలంటే తినాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ. జాగ్రత్త గమనించండి. అయినప్పటికీ దేవుడు ఏమి తక్కువ చేయకుండా అందరినీ పోషించే దేవుడు. సో ఆయన పోషకుడు. ఎందుకంటే 36:32 ప్రకారం ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన తెలుసు కనుక ఇదిగో ఈ కరోనా రాబోతుంది, నా బిడ్డలు నేను భద్రం చేయాలని, పోషించాలని దేవుడు పోషించాడు. పెంచి పోషించేవాడు. యెషయా గ్రంథం 1:2 ఆ మాట ఉంది. నేను నా పిల్లలను పెంచి చదవడం మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద. ఇది 100% ప్రతి కుటుంబంలో జరిగేది. ఇది దేవుని పట్లే కాదండో, మన ఇళ్ళల్లో కూడా మన పిల్లలు పెంచి పోషించి వారికి చదువు చెప్పించి అన్ని చేశాక చివరికి ఏమంటారంటే ఏం చేశారు మాకు అంటున్నారు. వారు నా మీద ఏం చేశారు? తిరగబడ్డారు. మన మీద తిరగబడ్డ వాళ్ళు దేవుని మీద తిరగబడలేరా? ఈజీ, ఆయన కనపట్టుగా. కనుక నేను తండ్రినైన ఎడల నాకు రావలసిన ఘనత ఏమైంది? కొంతమంది అంటున్నారు, మీరు అసలు నన్ను ఎందుకు అన్నారు కనుక అన్నీ కావాలి మాకు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కొందరైతే, కొందరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుడు తండ్రి అయితే మమ్మల్ని ఎందుకు చూడలేదు? ఒకరిని ధనవంతుడిగా ఎందుకు చేశాడు? ఒకరిని పేదవాడిగా ఎందుకు చేశాడు? అంటే దేవుడు అందరికీ తెలివితేటలు ఇచ్చాడు. నీ సోమరితనాన్ని బట్టి నువ్వు పేదవాడు అయ్యావు, అతని తెలివితేటలను బట్టి అతను గొప్పవాడు. నథింగ్ మోర్ దాన్ దట్. దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అందరి పనులు చేసుకోవడానికి, అందరూ పైకి రావాలి, అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏమో నేను కూర్చున్న చోటే చాలు. మా ఊళ్ళలో పల్లెటూరు, నాకు పల్లెటూరు కదా, చిన్నప్పుడు ఏదో ఒక పద్యం పాడేవాడు. అది మోటు పద్యం. ఏంటంటే పండ్ల పకీరుగాడు, పంది కుక్కు లాంటి వాడు, కూర్చుంటే వేయలేడు, కూటి కొండ తెప్పలేడు, పట్టణం వస్తాడా నన్ను తిట్టను వస్తాడా అని. చూసారా చిన్న పద్యం. అంటే ఇప్పుడు కూర్చొని లేవలేడు, ఏం స్వామరి. కనుక దేవుడు మనందరినీ కూడా గొప్పవారిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. కనుక మనం అలాగున ప్రభువును ఘనపరిచేవారుగా ఉండాలి. నడక నేర్పిన వాడు ఆయనే. హోషేయ 11:1. తర్వాత ద్వితీయోపదేశకాండం 1:31 చదువు త్వరగా. ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ చాప్టర్ 1:31. హోషేయ 11:1లోనేమో నడక నేర్పిన వాడు ఆయనే. మరి ద్వితీయోపదేశకాండం 1:31లో అరణ్యములోను యుద్ధము చేయను, అంతటిలోను మనుష్యుడు కుమారుని ఎత్తుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మోషే భక్తుడు మరొకసారి డ్యూటరానమీ, మరి ఒకసారి ద్వితీయోపదేశకాండం అంటే మరోసారి ఉపదేశం. ఆ ఉపదేశాన్ని ఇస్తున్నాడు. తన కుమారుని యొక్క తండ్రి ఎత్తుకొని వచ్చినట్లు అలాగున ఎత్తుకొని వచ్చాడు. కనుక మీరు ఆయన తండ్రి అయితే ఆయన ఎలాగ మనము కనపరచాలి. 78వ కీర్తన చదవనక్కర్లేదు. ఆసాపు బహుశ్రేష్టంగా వివరించాడు దేవుడు ఎన్ని మేలు చేశాడో ఇశ్రాయేలు ప్రజలకు అనేది మరి ఇక్కడ ఉంది. కనుక మనం ఎలాగ కనపరుద్దాం. ఈ దినాన నేను 5 సంగతుల వరకు జ్ఞాపకం చేయాలని ఆశపడి ఇవన్నీ వివరించే సమయం 1 గంట పడుతుంది. కానీ నాకున్న సమయము కొద్ది సమయమే కనుక ముందుకు సాగిపోదాం. టు ఆనర్ ఈజ్ టు హోల్డ్ ఇన్ హై రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్. అర్థమవుతున్నది. ఎవరినైనా కనపరచాలంటే అర్థం ఏంటంటే to honor is to hold in high respect and reverence. High respect అంటే రెస్పెక్ట్ అని తెలుసు కదా మనకి, కనపరచడం. రెవరెన్స్ అంటే రెవరెండ్ అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటంటే అసలు రెవరెండ్ అని ఏ పాస్టర్ కూడా పిలుచుకోవడానికి అర్హుడు కాదు. ఎందుకంటే రెవరెండ్ అంటే అర్థం ఏంటంటే పూజనీయుడు. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్.
అది దేవునికి తగినటువంటిది. కనుక దేవుని సేవకులు కనుక 22, 22, 32 అని పెట్టుకుంటున్నాం. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. వల్ల నిజంగా రెవరెండ్ అని పెట్టుకునే వాళ్ళు ఆ రెవరెండ్ లాగా ఉంటే బాగుంటుంది, కానీ లేకపోతే దేవునికి అవమానమే తీసుకుని వస్తాం. కనుక జాగ్రత్త గమనిద్దాం. దేవుని మరి కనపరచుటకు పూజ చేయుటకి ద్వితీయోపదేశకాండం 5:16 త్వరగా నాకు కొన్ని రెఫరెన్స్లు మన ఈ దినాన ప్రత్యేక దినం కనుక ఇక్కడున్న తండ్రులందరూ మరి ముఖ్యంగా మరి తండ్రుల యొక్క బాధ్యత, తండ్రి ఏం చేయాలో నేను ముందుగా చెప్పాను. తండ్రి పట్ల మీరు ఏముండగా ఉండాలి. ఇక్కడున్న వారందరూ ఆ విధమైనటువంటి కృతజ్ఞత భావాలు కలిగి పరలోక తండ్రి కాదు, ఇక సంబంధమైన ఆత్మీయ తండ్రి పట్ల మీరు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. ఎఫెసు పత్రికలో కూడా ఉంది, ఆలోచించాను కదా. నీవు ఇది ఆజ్ఞతో కూడింది, ఆజ్ఞిస్తున్నాడు దీవెన. నీవు దీర్ఘాయుష్మంతుడు, కండిషనల్ బ్లెస్సింగ్. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని అక్కడ రాయబడింది. అయితే ఎలా సన్మానించాలి? నంబర్ 1, ఆనర్ గాడ్ విత్ యువర్ టైం. అది మొట్టమొదటిగా దేవుని ఘనపరచుటకు మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే సమయము దేవునికి ఇచ్చి ఆయనను ఘనపరచాలి. కొన్ని రెఫరెన్స్ రాసుకోండి, అన్నీ చదవలేము, సమయం లేదు కనుక ఇంటికి వెళ్ళి కొంత సమయం తీసుకొని దయచేసి మరి మీరు చదవాలని మనం చేస్తున్నాం. కీర్తన 144:4, యెషయా 58:13, కొలస్సీ పత్రిక 4:5, కీర్తనలో 90వ కీర్తన 12వ వచనం, ఎఫెసు పత్రిక 5:17. బాగా తెలుసు మనకి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలంట? అది సమయము దేవుని సొమ్మే. కీర్తనకారుడు మోషే భక్తులు ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా మా దినములు కొన్ని అధిక బలం ఉంటే ఎంత? 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖం. కనుక 12వ వచనం అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పమన్నాడు. నేను దేవుని బిడ్డలారా అట్లా శ్రేష్ఠ. కనుక యూ హ్యావ్ టు ఆనర్ యువర్ గాడ్ విత్ యువర్ టైం. ఎంత సమయం దేవునికి ఇస్తున్నారు మీరు? యూ హ్యావ్ 24 hours. నిద్రపోవడానికి 8 గంటలు తీసుకుంటారు, కొంతమంది 6 గంటలే నిద్రపోవచ్చు. మీ పనులు చేసుకోవడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులు అయితే 8 గంటలు, ప్రైవేట్ వాళ్ళు 10 గంటలు చేయించవచ్చు, 12 గంటలు కూడా డ్యూటీలు చేస్తారు. అయితే దేవునికి 24 గంటల్లో ఎంత సమయం ఇవ్వాలండి దేవునికి? చెప్పండి, చెప్పాలి. 2 గంటల అంతేనా? కనీసం 2 గంటలు. ఎంతసేపు ఇస్తున్నాం? 10 నిమిషాలను ఇస్తున్నామా? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? క్యాలెండర్ వాక్యం సరిపోతుందా మనకి? క్యాలెండరు వాక్యం ఎందుకు పెట్టారంటే ఆ రోజు ఆ వాక్యం కూడా చదువుకొని వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, దేవా ఈ వాక్యం నాకు ఇచ్చావు, నీకు వందనాలని చెప్పి డేట్ చూసుకోవడానికే. కానీ అదే నీ వాక్యంగా దాన్ని నువ్వు పెట్టిన జాలే అనుకుంటే చాలు. సమయము దేవుని సొమ్మిగా విలువను బట్టి వాడవలెను, లెక్కలు చూపే సమయమున్నదని, లెక్కలు చూపే సమయమున్నదని చక్కగా సమయము వాడవలెను. సమయాన్ని చక్కగా వాడాలి. అందుకే ఎఫెసు పత్రిక 5:15 అంటాడు, సద్వినియోగపరుచుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. చాలాసార్లు మనము అజ్ఞానంగా నడుచుకుంటూ ఉన్నాం. మన జీవితాల్లో లేనిపోని మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, పనికిరాని సంగతులు చూసుకుంటూ మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం అనేది మనమందరము మరి జ్ఞాపకం చేసుకుని సరిదిద్దుకోవాలి. ఈరోజు ఫాదర్స్ డే దేవుడు ఎందుకు ఇచ్చానంటే, నాకు మీకు 3 నెలల సమయం ఇచ్చాను. ఏం చేశారు మీరు?
వాట్ హ్యావ్ యూ డన్? నా కొరకు ఎంత కేటాయించారు? ఎందుకు వచ్చిందా ఈ కరోనాని తిట్టుకుంటూ ఉన్నారా? లేక నా సన్నిధిలో మీరు ప్రార్థన, అనేకుల కొరకు ప్రార్థించే మంచి సమయం ఇది, అనేకులను జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం ఇది. ప్రియమైనటువంటి వాళ్ళ మరి ప్రభువును ఘనపరచడానికి మన సమయంతో ఆయన్ను ఘనపరచాలి. కొలస్సీ పత్రిక 4:5 కూడా ఉంది. తరువాత రెండవదిగా, ఆనర్ గాడ్ హెవెన్లీ ఫాదర్ విత్ యువర్ టాలెంట్స్. నీ తలాంతులు దేవుడు ఇచ్చాడు నీకు. అది ఏ తలాంతు అయినా కావచ్చు. తలాంతు దేవుని కొరకు నీవు వాడకపోతే, దేవుని కొరకు నీవు వాడకపోతే, మేము బైబిల్ కాలేజీలో ఉండేటప్పుడు ఒక కోరస్ పాడేవారు. ఏంటంటే, యూ హ్యావ్ ఏ టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యూ డు నాట్ యూజ్ ఇట్, యూ విల్ షూర్లీ లూజ్ ఇట్. నీకు తలాంతు ఉంది, దేవుని కొరకు నీవు వినియోగించు. ఒకవేళ వినియోగించకపోతే, ఏదైనా వాడకపోతే ఏం జరుగుతుంది? ఒక గొడ్డలు ఉంది, కర్రలు కొట్టేవాడు ఉన్నాడు. ఆ గొడ్డల్ని వారు ప్రతిరోజు వాడాలి, నూరాలి, శార్పం చేసుకోవాలి కదా. వాడెవడో రోజు చాలా కష్టపడి కట్టెలు కొట్టేవాడు. వాడు ఎంత కొట్టినా కూడా ఎదుటోడేమో 200 చెట్లు నరిగితే వీడు 50 చెట్లే నరుగుతున్నాడు. వీడికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. తర్వాత యజమాని దగ్గరికి పోయి అడిగింది, ఏంటయ్యా నేను చాలా దానికంటే ఎక్కువసేపు నరుకుతున్నాను, మన సంగతి ఏంటంటే, ఏం లేదురా, వాడేమో గొడ్డలు నూరుకొని వస్తున్నాడు, బాగా టకాటక తెగిపోతున్నాయి, నీ గొడ్డలు ఏమో మొద్దు పారింది నాయన, కనుక గొడ్డలు నువ్వేం చేయాలి, శార్పం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు ప్రభు కొరకు వాడితే ఎంతో మంచిది. దేవుడు అందుకే యేసు ప్రభు వారు మానవ జీవితానికి కావలసిన ప్రతి ఉపమానాన్ని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన మానవునిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మానవ జీవితంలో ఏది అవసరమో, ఏ టైమునో అది అవసరమో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కదా. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో ఒక మనుషునికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తే 5 వాడు మరో 5, 2 వాడు ఇక 2, 1 వాడు మాత్రం ఏమంటున్నాడు, మళ్ళా ఈజ్ బ్లేమింగ్. ఏమనుకుంటున్నాడు, నాకు 5 ఇస్తే బాగుండు, నువ్వు ఒకటే చేయలేకపోతే 5 ఎందుకు ఇస్తాడు దేవుడు? ఒక సామెత ఉంది, ఉట్టికి ఎక్కనమ్మ స్వర్గానికి ఎట్లా ఎక్కుతుంటాడు. ఉట్టి ఏంటి తెలుసా? పల్లెటూళ్ళల్లో మనకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లు సర్ది పెట్టుకున్నాయి, వాటిలో పెట్టుకుంటాం అన్నీ. కానీ ఉట్టి అంటే ఏదన్నా పదార్థాలు చేసుకొని పాలు పెరుగు కూడా ఉట్టి మీద పాలతో కట్టి హ్యాంగ్ చేసేవాడు. అది ఉట్టి. దాన్నే ఎక్కలేనోడి నువ్వు స్వర్గానికి ఎట్లా ఎక్కుతావయ్యా అని. 1 తలాంతుని నీవు దిద్దుకోలేక ఏమి సంపాదించలేకపోయిన వాడివి, నీవు 10 తలాంతులు నీకు ఎలా వస్తాయి? దేవుడు దాన్ని తీసి 10 ఉన్నవాడికే ఇచ్చాడు. కనుక ప్రియుల వాళ్ళ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు నీవు వినియోగించుకొని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని నీవు సద్వినియోగపరుచుకొని, నీ తలాంతుల ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టుగా నీవు జీవించాలని ప్రభువు కోరు. మూడవదిగా, హౌ టు ఆనర్ యువర్ హెవెన్లీ ఫాదర్. దేవుని యొక్క పరలోకపు తండ్రిని ఏ విధంగా మహింపరచగలమంటే, మూడవదిగా, ఆనర్ గాడ్ విత్ యువర్ టెంపుల్. టెంపుల్ అంటే దేవాలయం. మనకు కూడా చాలా కలవరి టెంపుల్ అని, ఆ టెంపుల్, క్రైస్ట్ టెంపుల్, టెంపుల్ చాలా వచ్చాయి. అంటే బైబిల్లో ఉన్న మాట టెంపుల్. అది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ప్రియుల వల్ల గమనించండి, అక్కడ ఏమి రాయబడింది? అక్కడ 1 కొరింథీ 6:18. దేహములకు వెలుపల తన సొంత శరీరమునకే హానికరముగా చేసుకుంటున్నాడు. కనుక దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కనుక మీరు ఎదుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. సో హౌ టు ఆనర్ హెవెన్లీ ఫాదర్ అంటే, యూ హ్యావ్ టు ఆనర్ విత్ యువర్ బాడీ.
నీ టెంపుల్ ఏదయ్యా? నీ టెంపుల్ అంటే నీ దేహమే దేవునికి ఆలయం. అందుకని ఇంట్లో కూర్చొని ఆరాధిద్దామా? కుదరదు. మొన్నంటే కరోనా కనుక చేశాడు. కానీ దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. నా జనులందరూ కూడా ఒక చోట కూడి, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఫరోతో చెప్పాడు, మేమందరము ఎన్ని దినాలండి? 3 దినాలు ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు మనం 3 బర్రాలకు రావడానికి పెద్ద ఇబ్బంది పడుతున్నాం. కానీ 3 దినములంత ప్రయాణం మేము చేసి మా దేవుణ్ణి మేము కనపరచాలి, ఆరాధన చేయడానికి. నిన్న దేవుని బిడ్డలారా, ఇదిగో మన దేహముతో దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మరి 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా మనము చదువుతున్నాం. కనుక దేవుని కనపరచుది ఎలాగంటే ఆనర్ గాడ్ విత్ యువర్ టెంపుల్. ఈ దేహముతో దేవుని మహింపరచాలి. 4వదిగా ప్రేమ వల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ ప్రతి మాస్టర్ చెప్పాలి, ఇది చెప్పకపోతే బాగోదు కదా. పోయిన వారం కూడా నేను చెప్పాను, ఆనర్ యువర్ గాడ్ విత్ యువర్ ట్రెషర్. అంటే నీ ధనముతో నీ దేవుని కనపరచు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని, దేవుడు నీకు ఏమైతే ఇస్తున్నాడో పాట పాడటము కాదు. ఏం పాడుతున్నాం మనము? 10వ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయన కిమ్ము. ఎవరు ఆయన తెలియదు. దేవునికి 10వ భాగము ఇవ్వనప్పుడు మనం చాలా కోల్పోతాం. చాలామంది అది గుర్తించు. దేవునికి ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ టాలెంట్ కదా. దేవుని పట్ల ప్రేమ అందరూ చేయలేరు ఆ పని. కొందరికి 1000 రూపాయలు జీతం ఉన్నప్పుడు ఇవ్వడానికి చాలా బాగుంటుంది. 100 రూపాయలే కదా, పెద్ద ఏమి కష్టం అనిపించదు. కానీ ఆ జీతం పెరుగుతూ వస్తూ ఉంటే అబ్బా దేవునికి ఇంత ఇవ్వాలా? మరి ఆ పెరగడానికి దేవుడు నీకు ఇచ్చాడుగా. నీవు పని చేసుకోవడానికి ఆ ఉద్యోగంలో ఉన్నతిని అన్ని కలుగు చేసిన వాడు దేవుడే కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ధనముతో మత్తయి సువార్త 6:21 ఒకరు చదవండి, సామెత గ్రంథము 3:9 ఇంకొకరు చదవండి, మరొకరు మలాకి గ్రంథం 3:10. త్వరగా ఈ 3 వచనాలు చదువుకున్నాక 5వ విషయానికి మనం వెళదాం. నీ ధనం ఎక్కడ ఉండునో కదా. అంతేగా, నాకు ఇదివరకు ఏది మర్చిపోయినా పర్సులో డబ్బులు ఎంతున్నాయో లేకపోతే జాబులో ఎంతుందో ఖచ్చితంగా గుర్తుండే. 2 గుర్తుంటాయి ఎప్పుడు నాకు. ఒకటి, దేవుని వాక్యం ఎప్పుడు మర్చిపోను. ఫలానా ఈ వచ్చిన మేడుందంటే గుర్తు, అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాను ఎప్పుడు. 2వది, డబ్బులు ఎక్కడుంది నాకు అందరికీ గుర్తే. కానీ ఈ మధ్య నేను అది కూడా మర్చిపోతున్నాను. ఆ మతిమరుపు చాలా ఎక్కువైంది. మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఇదిగో ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ ఉంది. నేను ఈ వారం అంతా తంటాలు పడుతున్నాను, ఎక్కడ పెట్టాను ఒక 2000 రూపాయలు అని. మా ఊరికి లెక్కలు ఎత్తుకు మా ఊరు మీకు ఇదే పని లెక్కలు వేసుకుంటారా అని అన్ని రోజులు ఉన్నారు మా ఇంట్లో. దీంట్లో పెట్టి నేను మర్చిపోయాను 2000 రూపాయలు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఇందులో ఉన్నాయి, మర్చిపోయాను. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు. కానీ దేవుడికి వందనాలు, కనీసం నేను మర్చిపోతున్నాను డబ్బుల విషయం. దేవుడే పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. ఈ సమయంలో దేవుడి బిడ్డలారా, అమ్మ కొంచెం ఆగండి, ముగించేస్తామా? కుర్చీలు కొద్దిగా బయట వేసుకున్నాయా? మిగిలి కొన్ని కుర్చీలు వేయండి, బయట కూర్చుంటారు. వచ్చేస్తాం, సమయం అయిపోయింది. వచ్చే వారం కొనసాగిస్తాను ఇదే మెసేజ్. కనుక ఈ వచనం చదువుకున్న తర్వాత మనము ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా పరలోక తండ్రిని మాత్రమే కనపరచాలనేటువంటి విషయాన్ని మరి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 6:21, సామెతలు 3:9 ఏముంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చాయను ఆహారం ఉండునట్లు 10వ భాగమును నా మందిరపు నిధిలోనికి. కనుక ప్రియుల వల్ల మనకున్నటువంటి 3 తండ్రులు. మొదటి తండ్రి ఎవరు చెప్పండి? పరలోకపు తండ్రి. 2వ తండ్రి కన్న తండ్రి. 3వ తండ్రి ఆత్మీయ తండ్రి. సో ఈ 3 తండ్రులు మొట్టమొదటి తండ్రిని మాత్రమే మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎట్లా ఆయన ముందు కనపడితే చాలు, అన్నీ ఆటోమేటిక్ వస్తాయి, అంతే కదా. ఫస్ట్ గాడ్, ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవుని కనపరిస్తే ప్రభు మనల్ని కూడా
నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్పాడు. అందుని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తూ దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండగా ప్రయాణను, రాత్రి వెలుగున ప్రయాణను, కదలకుండా కాసే నీ ప్రేమ. పగలు ఎండగా ప్రయాణను, రాత్రి వెలుగున ప్రయాణను, కదలకుండా కాసే నీ ప్రేమ. యేసయ్యా, యేసయ్యా, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. అందరూ పట్టుకోలకు రైట్. ఈ కానుకలు దీవించబడి ప్రభు అందరిని ఆశీర్వదించినట్టుగా ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. మీరు అయిపోయిన వెంటనే నెమ్మదిగా వెళ్ళిపోతే కాలం రాయలు కానీ మరి తర్వాత సర్వీస్ ఉండేవాళ్ళు వెళ్ళిపోతారు. దాన్ని స్టార్ట్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, మా తండ్రిగా, మా పోషకునిగా, మా సలహాదారునిగా, మా ఆలోచనకర్తగా, మా నడకలు నేర్పేవానిగా, మాకు కావలసినన్ని అనుగ్రహించేవానిగా ఈ లోకంలో మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకుని మీ కుమారులుగా పిలిపించుకున్న అర్హత మాకిచ్చి మీరు మమ్మల్ని దీవించినందుకు వేలాది వందనములు స్తోత్ర. ఈ దినము మా ప్రభువా మరి ప్రపంచవ్యాప్తంగా తండ్రిని గౌరవించేటువంటి నేపథ్యంలో భూలోకంలో ఉన్న తండ్రి కంటే కూడా ఎక్కువగా పరలోకమందున మిమ్మును మేము ఘనపరచాలి. ఆ తరువాత శారీరకంగా నాకు జన్మనిచ్చిన తండ్రిని మేము ఘనపరిచి అదే సమయంలో ఆత్మీయంగా నడిపిస్తున్న ఆత్మీయ తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకుని నా దినం కొరకు మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి మరి పరలోకపు తండ్రిని ఎలా ఘనపరచాలో అనే విషయాలు 4 సంగతులు మేము నేర్చుకున్నాము. మీ చిత్తమైతే వచ్చే వారం ఇదే సంగతిని మరలా కొనసాగించడానికి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఈ సమయంలో మా ప్రభు మరలా మరి వారి వారి గృహాలకు వెళుతుండగా భద్రపరచండి. ఈ అదృశ్యమైనటువంటి తెగులు, ఈ శత్రు
మాకు కనబడదు, మాకు తెలియదు. అది ఎలాగ వస్తుందో, ఎలాగ మమ్మల్ని అటాక్ చేస్తుందో తెలియదు. కానీ సాతాను యొక్క కుతంత్రములను మేము ఎరుగని వారం కాము అని పౌలు భక్తుడు అన్నాడు. మేము భద్రంగా ఉండి మా ప్రొటెక్షన్లో ఆయన సాతాను అంధకార శక్తులను పోరాడడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫ్ఎస్సి 6:10 రాయబడింది. మేము కూడా మరి ఈ శారీరకం, ఈ రుగ్మతలు, ఈ తెగులు మాకు రాకుండా ఆ సూచనలు మేము పాటిస్తూ మమ్మల్ని మేము భద్రపరచుకోవడానికి కూడా జ్ఞానం ఇవ్వండి. నిర్లక్ష్య ధోరణి ఎవరికి ఉండకూడదు స్వామి. ఏమి చేయదులే అనేటువంటిది కాకుండా మా జాగ్రత్తలో స్వయం శిక్షణ, మా ప్రభా ఈ సెల్ఫ్ డిసిప్లైన్లో మేము ముందులాగున మీ కృప దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారు మిమ్మల్ని ప్రేమించి పరలోకపు తండ్రిగా ఘనపరుస్తూ ఇచ్చిన ఈ కానుకలను మీరు ఆశీర్వదించమని, వెళుచుండగా తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెదవి, కొనియాడెదము మరువబడని మేలులు చేసెదవి. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆనందం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక భక్త కోటికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలండి. మరి నెమ్మదిగా దిగి వెళ్ళండి. ఆ తర్వాత బాలప్రాయ వాళ్ళు, మరి లేటుగా వచ్చిన వాళ్ళు కూర్చోవలసిందిగా మనం చెప్తున్నాం.